హలో ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మనము ఫైండింగ్ మ్యాక్సిమంని కనిపెట్టి అండ్ వీ హ్యావ్ డ్రాన్ ఎ రికరెన్స్ రిలేషన్ ఫర్ దాట్ అండ్ దెన్ వీ హ్యావ్ ఫౌండ్ రికరెన్స్ ఫ్రీ మెథడ్లో దాని టైం కాంప్లెక్సిటీ ఎలా చేయాలి అనేది డిస్కషన్ చేసుకొని అండ్ దెన్ వీ హ్యావ్ స్టాప్డ్ ద మూవ్మెంట్ దాట్ సేయింగ్ వీ హ్యావ్ ఎ బెటర్ మెథడ్ టు do this time and space complexity or like that time complexity finding for this problem. That is what I said, like the master theorem, right? And now in this video we will discuss and we will learn about this master theorem. All right, and before jumping into this part, చాలా మంది దీన్ని కన్ఫ్యూజన్గా లైక్ మిక్స్డ్ వేలో అర్థం చేసుకుంటారు, లైక్ ఇది చాలా టఫ్ అనుకుంటారు, బట్ ఇది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్. ఆల్రైట్, అండ్ ఇంకొంతమంది ఏంటంటే అరే ఇదేముంది పిచ్చ లైట్, జస్ట్ ఈ ఫంక్షన్ తీసుకో, ఆ ఫంక్షన్ తీసుకో, కంపారిజన్ చేసుకో, లైక్ జస్ట్ డైరెక్ట్గా చేసేయని బ్లైండ్ వేలు వెళ్ళిపోతారు. అండ్ డెఫినెట్లీ ఏం సేయింగ్, నువ్వు ఈ వీడియో కానీ చేస్తే నువ్వు ఎక్కడ తప్పులు చేస్తావు అనేది నీకు క్లియర్గా అర్థమైంది. సో స్కిప్ చేయకుండా వీడియోని చూడు అండ్ వీ విల్ కవర్ మాస్టర్ థీరమ్. అండ్ ఎట్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో అరే ఇంత సింపులా అనుకుంటావు. ఈ వీడియోలో మనము మాస్టర్ థీరమ్ని ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా అని ఈ 4 వేస్లో మనం క్లారిటీ తెచ్చుకుందాము. సో లెట్స్ జంప్ ఇన్ టు ద టాపిక్. మరి మాస్టర్ థీరమ్ అంటే ఏంటి? ఈజ్ ఇట్ లైక్ ఇదేమన్నా అల్గోరిథమా, లేకపోతే ఇది నేర్చుకుంటే నువ్వు రాసే కోడ్ ఫాస్ట్గా లేదా ఇంకా గ్రోత్ పెరిగిద్దా, లేదా నీ లాజికల్ ఎబిలిటీ పెరిగిద్దా? కాదు, ఇది అల్గోరిథం కాదు. ఇది నేర్చుకోవడం వల్ల నీ కోడ్ ఏం పెద్దగా పెరగదు. ఇది ఎందుకు వాడతాము అంటే, అసలు మాస్టర్ థీరము ఏంటంటే ఇట్ సేస్ మనము రాసే రికరెన్స్ రిలేషన్స్ని ఎలాగైతే మనం ప్రీవియస్ వీడియోలో వీ హ్యావ్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఫైండింగ్ మ్యాక్సిమం థింగ్ కదా, ఇందులో దీని టైం కాంప్లెక్సిటీ కనిపెట్టడానికి ఫస్ట్ వీ హ్యావ్ రిటర్న్ రికరెన్స్ రిలేషన్ ఫర్ దాట్ and then we made it into like shortened version of it, and from using that we made a recurrence relation tree. This is what we made, and at end, see, after writing this recurrence relation we solve that entire recurrence relation. And if you forgot, just watch out the last video. And after solving all this nonsense, at last we have ended up by saying big O of n. You know, by choosing master theorem you don't have to do all those things. Within just the beauty of master theorem, the same analysis, whatever the analysis we have done using those recurrence relation and drawing whole that tree, the same thing, the beauty of the master theorem, within just 10 to 15 seconds low, the same output ni teppichu, whatever that like the big of n, like whatever the stuff n we got, idantha chekanda. That is the beauty of master theorem, and it is highly used in interviews and highly used like to say very quickly there's whatever the time complexity. మరి అలా అన్నిటికీ వాడేయచ్చా? అరే ఓకేనా బాగానే ఉంది అంటే నేను ఎక్కడ పడితే అక్కడ వాడేయచ్చా? నో, దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు నో ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, ఏ సిచ్యువేషన్లో వాడితే బెటర్, ఏ సిచ్యువేషన్లో వాడకపోతే బెటర్, అండ్ వీ విల్ సీ దిస్ ఆల్ ద థింగ్స్ క్లియర్లీ. మరి మాస్టర్ థీరమ్ అన్నిటికీ అప్లికబుల్ అయిద్దా అంటే కాదు అని చెప్తున్నా. మరి మాస్టర్ థీరము ఎక్కడ వాడాలి? వేర్ వి నీడ్ టు యూస్ ద మాస్టర్ థీరమ్? యు నో, మాస్టర్ థీరమ్ ఎస్పెషల్లీ యూస్డ్ when we were writing recurrence or recursion. First thing is recursion అప్పుడు మాస్టర్ థీరమ్ వాడాలి. అండ్ వన్ మోర్ థింగ్, ప్రతి రికర్షన్ రిలేషన్స్ కాదు. అండ్ ద థింగ్ ఎస్పెషల్లీ when we were dealing with the problems called divide and conquer method, when we were applying DAC method, DAC algorithm kind of approaches, there we need to use, or there we can use master theorem. And this is what you need to like this is the place actually where master theorem comes into the picture. And you know చాలా మందికి మిత్ ఏంటంటే, ఓకే మాస్టర్ థీరమ్ దే విల్ హ్యావ్ అ ఫార్ములా, ఓకే ఐ కెన్ అప్లై బ్లైండ్లీ wherever I want, just if in case like it's just a recursion I'll apply it. No, this is wrong. Recursion ayinanta matrana kaadu. Master theorem comes when it was dealing
divide and conquer approaches, then only this master theorem will applies and valid. Then only we will be getting that valid analysis of that. All right. Okay. And when furthermore, like when we need to make sure, when we were writing any sub problems also, like making some portion of chunks, but I don't have to say this as a step because divide and conquer lo one of the rule adi. Whenever we were dividing a problem into sub problem, a sub problem at least minute change undali anedi chepparu. That is what we have discussed in whenever we are dealing with the divide and conquer, right? So that is what we need to do, so I'm not writing this thing, but you can think in this way. Whenever we were dealing with divide and conquer, the master theorem comes into the picture, then you can apply the master theorem. And how this master theorem will says, it says if anything in this format, like a P of n by b plus some function cos. We will see this like clear గా explain చేస్తా, and yeah, most of the people doesn't even know like what exactly this means. Now we will deep dive into this particular thing. See, whenever any recursion thing, if you convert it into this way, or if it's there in this format, then you can apply master theorem. And one more thing, basically if you apply any approach which comes into the DAC, problem divide and conquer, you can convert those recurrence relation for whatever the purpose you are writing, but are for the sake of explanation we can think in terms of, I'm writing for time complexity part, so you can make that into this conversion, which means you can apply a master theorem. All right. And there are some constraints in that, and it's not straight away that I can apply blindly. And the constraints that for all way a greater than or equals to 1 and my b has to be greater than 1. And here fractions were allowed, fraction parts were allowed. And we will see like what exactly this mean అన్న ఏంటి నువ్వేదో ఒక స్టేట్మెంట్ రాస్తావు ఇలా ఉంటే అప్లికబుల్ అయితే అంటున్నావు, నాకు అర్థం కావట్లేదు అంటే ఫైన్, లెట్స్ గో బ్యాక్ టు ద ప్లేస్ వేర్ వీ హ్యావ్ లెర్న్డ్ అండ్ వేర్ వీ హ్యావ్ written the actual portion of this one. See, is it the place where we have converted this recurrence relation or this recursion code into this part, like 2t, can I write this like tn by 2 plus tn by 2 plus constant, and I have written this tn by 2 plus 2. This is what we have written, this is what we have come across with that. And can I write that exactly, like see, I'm writing that exact thing here. What we have got there, like tn 2t n by 2 plus some constant. This is what, right? And see, exactly ఏదైతే we have written a recurrence relation for finding time complexity, again for finding time complexity of finding maximum problem kundo, if you see this exactly resembled as this particular above equation or above thing or formula, whatever you can call it as. See, in place of a I have 2 over here, and in place of b I have 2 over here, and this function, it was there like a constant factor. That is what I need. And exactly check one more constraint, a greater than or equals to 1 and b must and should strictly greater than 1, and we will see what happens in case of not there and why it was in this case. Like ప్రతి దానికి మీనింగ్ఫుల్ గా సెన్సిబుల్ గా రీజనింగ్ ఇస్తాను, సో స్కిప్ చేయొద్దు. రైట్, అండ్ దిస్ ఈస్ ఆల్సో వ్యాలిడ్ అండ్ దిస్ ఈస్ ఆల్సో వ్యాలిడ్, అండ్ నౌ ఐ కెన్ అప్లై దట్. But what exactly this mean? First let me clarify what is this called and how I can interpret this particular function, then we will see how can I solve using that. All right, so alright, I'll keep this back. Can I say if you see this part by using this function, see ee function ni తీసుకొని I'll try to explain how many number of recursion calls that we have made here. 1, 2, that is what we have written, the first one and the second one. That is why we have clubbed this part and this 2 has occurred. Making sense? So fine,
and see this part. ప్రతి దానికి ఒక డివిజన్ చంక్ ఎంత అవుతుంది? n/2. That n/2 was keeping in here, that n/2 we were handling in terms of here. So this portion of recursion was getting n/2, half of the chunk size of the problem here and half of the chunk problem here. That is what we kept here. So రెండు సేమ్ గా ఉన్నాయి కాబట్టి I'll made it as a 2t n/2. Is it making sense? Now see that interpretation, how we can do this. A basically represents total number of recursion calls was there in a particular recursion function. Can I say that way? Obviously, that is what we had done. And what about this n/b part over here? See, n/b part says for each of the recursion call there, what is the subproblem size? Clarity ఉందా? And మరి function refers ఏంటి? This function says what is the cost of each recursion call. Making sense? ఇంతకన్నా ఏం లేదు. If you understand this, you're done. Like half of like confusion పోయినట్టే. Just have a look into this. Whatever we have written, then just దాన్ని elaborate చేసాం. Why I have written here 2 here? Because I have 2 recursion calls of same size of same thing was doing. That is why I have written. And why he ఇక్కడ మనం ఎందుకు కాన్స్టెంట్ చేస్తాం? Because apart from the base condition, ఏదైనా extra work ఉంది apart from this recursion calls. Of course, ఇక్కడ ఉంది. How much time it was taking? Constant time. That is what the thing I was making. అది ఒక recursion call కి, that is what we were doing. The same thing. If any of the recursion call you have done, like ఏదన్నా ఒక కోడ్ నువ్వు రాస్తే దాని యొక్క రికరెన్స్ రిలేషన్ ని కానీ ఇలా తెప్పిగలిగితే, you can apply master theorem. And this is what you need to understand of that. And once again, I'm making A represents how many recursion calls were there in a recursion function. That is what A says here. And the B says, like exactly B says, or you can think out of this n/b, what is the subproblem size that we were dividing? And function says what is the each of the cost of each of the recursion call. All right, so if that was the case, what master theorem saying was, array, if something was falling into this category, you don't have to do anything. It says only 3 cases. The case 1 says blindly just take out the function and write whatever the, like ఇక్కడ ఏదైతే రాస్తావో just make sure write in this format of AB. Cool. First ఇట్లా రాయమని చెప్పింది మాస్టర్ థీరం. ఫంక్షన్ ఉంది, n to the power of log a by b ఉంది. What is the value that a holds here? 2 in this case. What is the value of b in this case? Like 2. So what is the function cost? C. So write that values. So can I say it is C? And here n power, see this is like n to the power 2. What is this factor log 2? It is 1. Can I say? So C, and it becomes 1. Now see, ఏది పెద్దది? Constant పెద్దదా, n పెద్దదా? Obviously n పెద్దది. So if something is bigger by polynomial, again polynomial, that is straight away the answer. అంటే డైరెక్ట్ గా you can write it as this way. Boom.
నిన్న లాస్ట్ వీడియోలో ఇక్కడ ఏదైతే గొంతు చించుకొని అరే ఇది డివైడెడ్ బై టూ సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద ఈచ్ ఫంక్షన్ అండ్ దీనంతా అండ్ ఇట్ ఫాలోయింగ్ లైక్ జీపీఏపీ సిరీస్ లైక్ వాట్ ఎవర్ ద జీపీఏపీ సిరీస్ అండ్ అది పెద్దది చిన్నది గ్రేటర్ దాన్ అయితే ఇది లెస్ అయితే ఇది అండ్ దెన్ వీ వర్ సాల్వింగ్ దిస్ ఫంక్షన్ అండ్ దెన్ వీ వర్ ఎండెడ్ అప్ దిస్ వే బట్ మాస్టర్ థీరం సీ ద బ్యూటీ ఆఫ్ ద మాస్టర్ థీరం నువ్వు ఏం చేయొద్దు. If something comes into the divide and conquer method and if something follows into this category, okay, write this as this way and make this function one and like whatever this under the power of log AB format and take those values and see this format. Whichever the function, if this value is greater than this one by polynomial time, of course it is greater than by polynomial time, then this is the value straight away. That's it. ఎంత టైం పట్టిద్ది ఇది చేయడానికి? జస్ట్ ఫంక్షన్ చూస్తావు ఐ రైట్ n to the power of 2 అని చూస్తావు ఇది 1 అని చూస్తావు అండ్ ఇది గ్రేటర్ సో బిగ్ ఆఫ్ n 10 seconds పట్టిందా? లెస్ దాన్ 10 seconds. అండ్ దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మాస్టర్ థీరం. అండ్ ఎందుకు ఇది హెవీగా ఈవెన్ ఇంటర్వ్యూస్లో కానీ లేదా స్ట్రైట్ లైక్ నార్మల్ అనాలిసిస్తో కానీ దీన్ని మనం ఎక్స్టెన్సివ్గా వాడతాము. అండ్ నౌ వీ విల్ సీ వాట్ ఎవర్ ద లైక్ కేస్ నెంబర్ 2 like now we will see rest of the cases how what if it is not greater, what if it is like some cases were there that we need to understand this master theorem and we were done with that. Now case 2 was see ఇక్కడ ఏమైంది ఇలా ఒక ఫంక్షన్ రాసి ఇలా n to the power of log a by b ఫార్మాట్ లో రాసి n to the power of log a by b అనేది గ్రేటర్ అయితే I said this is one case, right? అలా కాకుండా ఫంక్షన్ గ్రేటర్ అయితే అది ఇంకో కేసు. that's it. Case 2 was something like take f of n and take log AB format. If this is greater, then write that as whatever the function of n was there. That is one more case. Addam kalanna. Let's take one example. If this is the way we have, and then if we have like n to the power of 5, ఇక్కడ ఇప్పుడు నా వాల్యూస్ ఎంత, నా a వచ్చేసి 8 and నా b వచ్చేసి 2 and my function was n to the power of 5. So what is my function here, n to the power of 5, and what is this? Like can I write like log 8 base 2? What here, like n to the power of 5, and if I rewrite this, like if I write this one, how it can be? Like is it something like log 8 by 3, like sorry log 8 base 2 will becomes like 3, so n to n cube. So this side function is like n to the power of 5 and whatever this has become n cube which is greater, function is greater, so that will becomes RR sir. That's it అంతకన్నా ఏం లేదు. See just to represent this thing ఏదైతే to be like ఈజీగా చెప్పాలంటే f of n పెద్దదైతే f of n పెట్టేసాయి, n to the power of a by b n to the power of ab base b పెద్దదైతే అది పెట్టేసాయి. and you need to remember that those has to be greater in polynomial terminology. This has to be ఏంటన్నా ఇది అర్థం కావట్లేదంటే we will see all the cases, like don't worry. Now you just need to remember this thing and if I say this like in a proper format, how can I write this way? In case 1 can I write f of n has to be greater than or equals to my n to the power of log AB. Can I say this factor as f of n is equals to big of n, big O, because I'm no more writing this factor and I'm making n to the power of AB. What if f of n is greater and then comparatively than this is like my case 1, this is our case 1. And what if this comes into the picture? How can I write this factor by removing this greater equal conditionality? Can I write omega of like n to the power of log AB? Again guys, basic. Idi neeku ardham kakapothe watch my time and space complexity. These are all basics which I have covered. I don't want to like repeatedly say these things again and again and again, right? See, these were the two cases that you need to do. Idi peddadaithe adi, idi peddadaithe adi. That's it. And what if the case ఇది గ్రేటర్ కాకుండా ఈక్వల్ అయితే? isn't the case that we can come up with such a situation where exactly equals to the n to the power of a by b? మరి అప్పుడు ఏం చేస్తాము?
In that cases, what master theorem says is just keep whatever the log a by b there multiplied with log n factor of k plus 1. That is what you need to do. And that is what the master theorem says. This is what it says. Case 3 simply. అర్థం కదా? అరే డోంట్ వరీ, మనం కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుందాము, దాన్ని మనం సాల్వ్ చేద్దాం. ఆల్రైట్, సి నౌ లెట్స్ సాల్వ్ this thing. And what it says, like 2t n by 2, and I can say n square. What about this one? And can I say my a will be like 2 and my b will be like 2, and function goes like n square, and what it comes, just say ఇది పెద్దదా, and here comes like n square, and here comes like n to the power of 2, and this comes like n square, and this comes like n, and this is greater. That's it. Simply n square రాస్తావు. Why? See, ఈ ఫంక్షన్ అనేది bigger than in terms of polynomial. Can I say by taking this thing with some extra constant factor, I can turn this into this one. Is it something like that? See, my n log ab ki, if I'm adding some extra constant factor, maybe you can think whatever this extra factor, like alpha or like whatever it is, for the sake of explanation. Now see, can I make like here, if I substitute my 2 plus 2 by some alpha factor, and this becomes like n, this whole results will be like 1 plus alpha. If I keep my alpha here as 1, how much it becomes? Like, is it like 1 plus 1, which is 2? So by making this extra constant factor, I can turn this into this, right? Because again, just because of the reason, ఎందుకు ఇక్కడ extra constant factor, and it has greater in terms of polynomial factor కాబట్టి. alright, so ఏదన్నా ఒక పర్టికులర్ ఫంక్షన్స్ ని అది పాలినామియల్ టైమ్స్ గ్రేటర్ అయితేనే, అండ్ see here it is greater by polynomial time. To make this, see, ఇక్కడ n square ఉంది, ఇది n ఉంది, and I can write this as like n into n greater than n. Because of this fact, see, ఇక్కడ polynomial times extra ఉంది కాబట్టి, hence I can say, I can apply this master theorem because it is comes into this picture, and I am saying this as directly, this as big of n square. Alright, and this comes under like the case 2 because f of n is greater this one. What if I have removed this thing? Now let's see. Now let's see this one. Like what if now it has become like 2t n by 2 plus n. How my things will be like my f of n will be like n, and n to the power of log a by b, and this becomes n. What happens ఇప్పుడు ఏమైంది? అరే రెండు ఈక్వల్ అయింది. రెండు ఈక్వల్ అయితే what is the thing that we need to do? అది ఫస్ట్ కేస్ కాదు, సెకండ్ కేస్ కాదు, it will comes under like equal case. Whenever it comes to the equal case, what I need to do, what I said in the case 3, just go with this thing. What it says that do whatever my a log a by b was there, multiply in the base like normal factor, not in the power factor, do log n whatever the k value plus 1. And if you see here, this is the value that we got, like this one, what it is, ఇదే కదా దాని వాల్యూ. సో రైట్ n into log n k plus 1. మరి ఇక్కడ k అంటే ఏంటన్నా అంటే, just look into the function where it has, ఈ ఫంక్షన్ లో వాట్ ఈస్ ద లాగ్ వాల్యూ ఎంత ఉందనేది చూడు. అండ్ మరి ఇక్కడ ఏం లేదు కదా అంటే, కెన్ ఐ రైట్ ద సేమ్ ఈక్వేషన్ ఇన్ టు దిస్ వే, లైక్ 2t n by 2 plus n log n power 0, where log n power 0 becomes 1. So still it is valid. So now can I say what is the value of k here? This is the value of k, and it is 0 over here. So what I need to do, substitute that like n log 0 plus 1, where it becomes n log n. అర్థం కాలేదా? కన్ఫ్యూజన్ అయ్యవా? నీకు అర్థం కాకపోతే do one thing, just take this as an assignment,
ఇది అసైన్మెంట్ కింద తీసుకొని solve this particular equation using recursive tree method. And if you solve this all those things at n, you will ended up by saying n log n. It will simply ended up with saying big of n log n. And that's the beauty of master theorem. You can save hell lot of time using master theorem, and mainly this is heavily used in interviews and heavily used for fastest analysis, you know. And there are some few drawbacks for them, but let's not talk about that part. We will talk that part in the later session of this video, and now we will focus on these particular things. All right, now in కొన్ని questions we will see, then we will get some more clarity on this thing. And now let's solve about this part. If we have t2n by 2 and n log n, but before that నువ్వు అనొచ్చు, అన్న ఇది ఎట్లా పడితే అట్లా రాస్తున్నావు, ఇది ఎలా నువ్వు రాస్తావన్నా, మనం కోడ్ రాసిన తర్వాతే కదా నాకు ఈ రికరెన్స్ రిలేషన్ వచ్చింది. అరే, డోంట్ వరీ అబౌట్ ద కోడ్ పార్ట్. You know, like whenever people trying to learn about the master theorem, they majorly worry about like code రాయకుండా నువ్వు ఇది ఎలా తెప్పిస్తున్నావు. అరే, assume there is such a code where if you write a recurrence relation, this is where we were ending up. అలా ఆబ్వియస్ గా మనం ఎండ్ అవ్వచ్చు కదా. దాట్ ఈస్ వాట్ ద కేసెస్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో మేక్ షూర్ లైక్ ఆ కన్ఫ్యూజన్ అంటే బయటికి రా. కోడ్ రాయకుండా నువ్వు ఎలా పడితే అలా రాసేస్తున్నావు ఏంటి, సో ఆ కన్ఫ్యూజన్ లో ఉండద్దు. అస్యూమ్ వీ హ్యావ్ ఎ కోడ్ వేర్ that cost of each function call making like n log n, and we have two recursion calls. See how we need to interpret this one. Okay, after giving this one, how you need to interpret? Okay, there are two recurrence calls in a particular recursion call, and each of the sub problem was dividing into half sector, and each of that function to do, or like cost of that function was making n log n. That is how you need to interpret. అంతేగాని అరే కోడ్ ఎట్లా రాస్తుంటే ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. లైక్ వెన్ యూఆర్ ట్రైంగ్ టు సాల్వ్ మాస్టర్ థీరమ్. Right? Now let's solve this one. What about the function that we were getting here? Like, can I say it is like n log n? And what about like this factor a power b? Can I say it is like log directly 2? And how about this one? Like n log n, and this becomes n. Can I say now this is directly greater so that I'll be getting like big of n log n? Of course. But this is one of the blunder mistake people used to do. ఏంటన్నా ఎన్ కన్నా లాగ్ ఎన్ పెద్దది కదా, సో వై యు ఆర్ నాట్ డైరెక్ట్లీ మేకింగ్ దిస్ థింగ్. బట్ చాలా టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్స్ చేసాము, నువ్వు కూడా చెప్పడం చూసాము. వీ నీడ్ టు కమ్ అప్ విత్ లైక్ ఎన్ లాగ్ ఎన్ ఉంటే దాన్ని ఎన్పి బెటర్ గా మార్చగలవా? అఫ్ కోర్స్ కరెక్టేరా. బట్ వాట్ ఐ సెడ్ master theorem, if something is greater, if some function is greater, or if n to the power of a by b greater, adi greater by what? Greater by polynomial times ayi undali. But ఇది greater by, see, greater n into log n. Can I say this is like n into 1? By what times it is greater? Array, it is greater by logarithmic time. So చాలా మంది బ్లైండ్ గా బిగ్గెస్ట్ మిస్టేక్ చేసేది ఇది. బై సంథింగ్ గ్రేటర్ దాన్ సంథింగ్ దిస్ థింగ్, అప్లై మాస్టర్ థియరమ్ అండ్ డూ అండ్ సై దిస్ థింగ్ అంటారు. ఇఫ్ యూ డిడ్ంట్ బిలీవ్ దిస్ వన్, అగైన్ take this as a task, make it as a recurrence relation. Of course, I have written recursive tree method, apply and see what was the answer that you need to get. You will get it. Never ended up with like this method. You know now how you need to tackle. You need to tackle this situation in terms of case 3. You know, whenever like if in directly not coming in the case 1 part or case 2 part, like function greater than either n to the power of log a b కాకపోతే, you need to come into the case 3 where that handles things which are logarithmically greater and whenever both functions were equal. And what case 3 says, just write log a to the power of b into log n k plus 1, and in my given function I have a log where my k has 1. That is what I can write, right? And what is the value that we can write now? I can write where this becomes like this factor and log into log n where my k is 1 plus an extra this one. చాలా మంది ఇది కూడా మర్చిపోతారు, but make sure that it is k plus 1. So this becomes n into log. So finally this becomes as big of n log n
square. దిస్ ఈస్ ద ఆన్సర్ యూల్ బి గెటింగ్. అన్న బిగో వాడుతున్నావు ఏంటన్నా, మరి ఇక్కడ ఈక్వల్ కేషన్ పెట్టావు కదా, టీటా పెట్టు. అరే బిగో ఒమేగా రెండు కలిస్తే టీటా అన్నాను, స్టిల్ బిగో పెట్టుకోవచ్చు, ఒమేగా పెట్టుకోవచ్చు, ఏమైంది, జస్ట్ ఫర్ ద రిప్రజెంటేషన్ పర్పస్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ సీన్ దేర్, రైట్? అండ్ ఫైన్, యూ కెన్ కీప్ దిస్ as theta. It doesn't affect this thing, right? Now let's solve this particular thing. What if we have 3t like n by 2 or something plus n, and what is this mean? First understand this thing. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఏంటంటే, let's understand this one, what it infers. Okay, we have three recursion calls, cool enough, and each of that dividing n by 2 subproblems. అదేంటన్నా, ఇప్పుడు లాస్ట్ వీడియోలో యూ హ్యావ్ టేకెన్ అన్ అరే, హాఫ్ స్ప్లిట్ చేసావు, సో దిస్ ఎంటైర్ n has spreaded into like n by 2. ఇలా చేయగలిగితే నువ్వు ఎట్ మ్యాక్స్ 2 రికర్షన్ కాల్సే కదా చేయగలవు. అంటే ఇదొక రికర్షన్ కాల్ కింద వెళ్ళిద్ది, ఇదొకటి వెళ్ళిద్ది. ఇన్ఫాక్ట్ ఇది నువ్వు వాడినా వాడకపోయినా, సో అట్ మ్యాక్స్ ఇది వాడకపోతే ఒకటే ఉండిద్ది, లేదా వాడితే అట్ మ్యాక్స్ 2 ఉండిద్ది. సో 3 రికర్షన్ కాల్స్ ఎలా వస్తాయి అన్నా అని అనొచ్చు. అరే సి, it says about 3 recursion calls. That doesn't mean ఈ సబ్ ప్రాబ్లము రెండింటికి డివైడ్ చేసి రెండే స్ట్రిక్గా రాయాలని. See, you are understanding that point, right? If I write n by 3 plus n, maybe people think making sense because I am dividing like 3 parts, first, second part, 3. So 3 recursion calls. మరి ఇలా కుదరదు కదా అంటే, ఎందుకు కుదరదు? Think in this way. First recursion call of that, like first recursion call, I'll write that first chunk of this one. అందులోనే సెకండ్ రికర్షన్ కాల్ ది ఐ యూజ్ దిస్ వన్. అందులోనే థర్డ్ రికర్షన్ కాల్ కి మేబీ అగైన్ ఐ యూజ్ దిస్ వన్. ఎందుకనేది నీకు అనవసరం. బట్ ఈజ్ ఇట్ మేకింగ్ సెన్స్ దట్ ఐఎమ్ రైటింగ్ 3 రికర్షన్ కాల్స్? Of course. Each దాంట్లో హాఫ్ ఆఫ్ సబ్ ప్రాబ్లమ్ ని డివైడ్ చేశాను. Of course. So can I say 3 recursion calls ఉన్నాయి, ఇక్కడ 3 రాశాను, and because of the factor each దాంట్లో సబ్ ప్రాబ్లమ్స్ was dividing only half chunk, each దాంట్లో హాఫ్ ఉంది, each దాంట్లో హాఫ్ ఉంది, and I'm making this one. Did you get? చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఇక్కడ ఏ హ్యాస్ టు బి ఈక్వల్స్ టు బి మస్ట్ అండ్ షుడ్ గా అనే కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్ కూడా పాస్ చేసేస్తారు. అరే ఎవరు చెప్పాడు ఏ నీడ్ నాట్ టు బి? దిస్ ఇస్ ద ప్రూఫ్. అండ్ ప్రూఫే కాదు, అరే ఇక్కడ ఇది కాకుండా మేబీ ఐఎమ్ టేకింగ్ హాఫ్ చంక్ ఫర్ దిస్ ఎంటైర్ అరే. ఫస్ట్ దానికి ఒక సార్ట్ ఆఫ్ ఫస్ట్ హాఫ్ చంక్ కి నేను ఒక సార్ట్ ఆఫ్ రికర్షన్ ని డీల్ చేయాలనుకుంటా, సెకండ్ సార్ట్ ఆఫ్ కి ఇంకోటి, థర్డ్ సార్ట్ ఆఫ్ చంక్ ని ఇదే ఉన్న రికర్షన్ ని మ్యానిపులేట్ చేసి లేదా స్వాప్ చేసో లేదా ఇంకో చంక్ ఆఫ్ చేసి నేను పంపించాలనుకుంటా. బట్ am I calling the same recursion factor of this function and am I sending only half of the chunk? Of course I'm sending. Such a way నేను 4 రాసుకోవచ్చు, such a way 5 రాస్తా, such a way 6 రాస్తా. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. I can write here 14 t n by 2 plus whatever the function cost. I can write here 31t n by 3 and whatever the function cost. I can write here whatever a t n by b plus function cost. ఇది అర్థం చేసుకో, కన్ఫ్యూజ్ అవ్వద్దు. It says how many recursion calls we have. It says ఆ కాల్ చేస్తున్న రికర్షన్ కాల్ లో మస్ట్ అండ్ షుడ్ గా n by b ఫ్యాక్టర్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. alright, so let's solve this one. What it says, like my function, and this says like we will solve this quickly now. It becomes like n and it becomes, see, before I'm solving anything ఒకసారి పాస్ చేయి, దాని తర్వాత నువ్వు సాల్వ్ చేయి and then comes into this solution part. alright, so is it like 3 2 and can I say this is a and this is like 1 point somewhere around, and sorry, it's not log, it's like n to the power of 1.5, and now say like this and put 1.5, which is greater obviously this, because see this thing I can write as like n to the power of 1 into like n to the power of 0.5.
Still it is greater than the polynomial time. Because of that factor, master theorem still works for this particular thing, and I'm still writing. And now it becomes like n to the power of 1.5. Cool enough? Cool enough? And now see, what if this thing now the beautiful thing, p n by, maybe I can write as 3 plus t 2n by 3 plus c. How about this factor? Can I write master theorem for this? Can I write master theorem for this? Obviously no. Because what's the beauty of master theorem? First it has to be in the form of 2t n by b plus c. It is not there. Fine. Then what about this thing? Can I write this way? And n by 4 and n by 4. And what about this thing? మరి దీనికి like can I write master theorem for this? అన్నా లేదు, దీనికి కూడా అప్లై చేయకూడదు అని అంటావా? అరే బ్లైండ్ గా డమ్ గా వెళ్ళద్దు. వీ కెన్ అప్లై మాస్టర్ థీరం ఫర్ దిస్. వై? pn by 4, tn by 4, t of n by 4, మూడు యొక్క రికర్షన్ ఫ్యాక్టర్స్ ఆర్ కాలింగ్ ఆర్ సబ్ ప్రాబ్లమ్స్ ఆర్ సేమ్. Why don't I club it or written as 3n by 4 plus 3 again holding? Just because ఇట్లా స్ప్లిట్ చేసినంత మాత్రం అది కాదు. అండర్స్టాండ్ దిస్ థింగ్. Why I said master theorem won't apply here? Because of the factor, if you see sub problem here n by 4, sub problem divides into n by 4, sub problem divides into n by 4. But see here, ఇక్కడ మూడు రికర్షన్ కాల్స్ ఉంటే మూడు రికర్షన్ కాల్స్ యొక్క సబ్ ప్రాబ్లమ్స్ అనేది ఈక్వల్ అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఈక్వల్ గా ఉన్నాయి. బట్ సి హియర్, ఇక్కడున్న ఎన్ని రికర్షన్ కాల్స్ ఉన్నాయి? ఇక్కడ 1 2. బట్ సి ద థింగ్, ఇక్కడ n by 3 సబ్ ప్రాబ్లమ్ ని డివైడ్ చేస్తుంది అండ్ హియర్ 2n by 2 సబ్ ప్రాబ్లమ్ ని డివైడ్ చేస్తుంది. అండ్ హియర్ మాస్టర్ థీరం కెనాట్ అప్లై ఇట్. Did you get? This is the reason you can't apply master theorem here and you can apply master theorem here. And maybe some more changes we will do over here. Like what if I have this sort of way, 2n by 3 plus 3. Can I apply master theorem? లేదన్నా మనం అప్లై చేయలేం. ఆఫ్ కోర్స్ వీ కెనాట్ అప్లై అని అంటావా? అరే అగైన్ డమ్ముగా బిహేవ్ చేయొద్దు. యూ కెన్ అప్లై మాస్టర్ థీరం బికాస్ ఇక్కడ I have only one because one recursion was there. And if you check the master theorem thing where constraints were a greater than or equals to 1, whereas b must and should greater than 1. మరి ఇక్కడ b కి ఇక్కడ a పక్కన వాల్యూ కూడా ఉంది కదన్నా. ఇప్పుడు మాస్టర్ థీరం అప్లై కాదన్నా అంటే అరే can I write this 2n by 3 into n by 3 by 2? Can I write in this format of like 3 by 2? Where now can I write this p of n by 1.5? And now it again becomes like master thing. And that's what I'm saying. Don't think అన్న ఇక్కడ 1.5 చంక్ ఉంది కదా, మరి ఉన్న డివిజన్ దాన్ని డివిజైజ్ అంటే నువ్వు హాఫే చేసావు కదా అరే తీసుకుని. అసలు నీకు ఫస్ట్ డివిజన్ అంటే ఎరే మాత్రమే ఉండాలని ఎవడు చెప్పాడు? నేనైతే పాస్ చేయాల, నేనైతే ఆ స్టేట్మెంట్ ఇప్పటిదాకా పాస్ చేయాల. మరి డివిజన్ అంటే ఎందుకు ఎరే అని మాత్రమే ఇచ్చుకుంటున్నావు? అరే దిస్ డివిజన్ కెన్ బి ఆఫ్ ఎనీథింగ్. అది ఎరే అయితే ఎరే, న్యూమరికల్ వాల్యూ అయితే న్యూమరికల్ వాల్యూ, ఇట్ కెన్ బి ఎనీథింగ్. మరి ఇక్కడ హాఫ్ చేయాలి కదా అన్న అంటే మరి ఇక్కడ నువ్వు n by 2 1.5 చేసావు కదంటే ఇట్స్ అప్ టు మీ. ఐ సెడ్ క్లియర్లీ వెన్ ఐమ్ టాకింగ్ డివైడ్ అండ్ కాన్కర్ థింగ్ that division need not be half chunk. Division can be like anything. How you're dividing sub problems is what you are doing. That is what the thing. And now of course I can, if I write this terminology into this factor log a b, what is this factor makes? Like log 1.5. So this becomes like n to the power of 0 and again this becomes like 1. Now see this thing here, function we have as a constant and n to the power of log a by b we have a constant like which is 1.
both were equal. Now comes into the picture. Whenever both were equal, just make log a b into log n k plus 1, where here my k was 0, so, and this is like constant which is 1, and then this comes into like this plus 1 where k is 0 which is log n. So this turns out to be big of log n. This is how you need to handle the master theorem. All right, and maybe love some few here and there things like the leftover part. And what about this one now? 2 to the power of n, and then t n by like 4 plus constant thing. What about now? Like what like now pause the video and think. The answer, అరే అసలు ఇది మాస్టర్ థీరమే కాదు. ఎందుకు? See here, see here, see here. A has to be greater than or equals to 1 of integers type, and B greater than 1 of integer type. How can you write a function thing in here? So you cannot apply master థీరం అన్నా. మరి ఇట్లాంటి వాటికి మాస్టర్ థీరం అప్లై కాకపోతే మరి నేను ఏం చేయాలన్నా? ఇక్కడ మాస్టర్ థీరం అప్లై కాలేదన్నావు, మరి ఇప్పుడు ఇక్కడ అప్లై కాలేదన్నావు, మరి ఏం చేయాలి నేను మాస్టర్ థీరం అప్లై చేయకపోతే? సబ్స్టిట్యూషన్ మెథడ్కి వెళ్ళు, రికర్షన్ ట్రీ మెథడ్కి వెళ్ళు, సాల్వ్ చేయి, నీకు ఆన్సర్ వస్తుంది, అది చెప్పి. That is what I'm saying. To apply master theorem, we have some restrictions that you need to aware of when to use, when not to use. That is the beauty. But if you know to use, like if you know properly that we can apply master theorem, then things will be like clearly easy to say whatever the time complexity or the space complexity for what we have the recurrence relation in 10 to 15 seconds itself. That is the beauty of this thing. All right, and what about like one final thing before I'm saying when not to use, or some more things. And what about this thing like 2.5 t n by 10 plus some constant factor of n, or like n log n. Maybe you should not confuse out this thing. Now here I can apply because a comes into the picture and you said integer, and like t comes into the picture and it is. But guys, అరే ఇక్కడ చూడు క్లియర్ గా బి గ్రేటర్ దాన్ 1 ఉంది ఆఫ్ కోర్స్. బట్ వాట్ అబౌట్ ఏ? అన్న ఏ కూడా ఏ గ్రేటర్ దాన్ 1 ఉంది కదన్న, ఎందుకన్నా నువ్వు పెద్దగా చెప్పి కాదంటావు, కాదని అవునంటావు. ఓకేరా, బట్ ఈజ్ ఇట్ మేకింగ్ సెన్స్? ఫస్ట్ అండర్స్టాండ్ what is B thing. B does, it is the sub problem division. Okay, it holds and it can have a fraction part. What A actually means, it is నెంబర్ ఆఫ్ రికర్షన్ కాల్స్ బాబు. ఒక రికర్షన్ ఫ్యాక్టర్, ఒక రికర్షన్ ఫంక్షన్లో ఎన్ని రికర్షన్ కాల్స్ ఉన్నాయని చెప్పే ఫ్యాక్టరే ఏ. హౌ కెన్ ఐ సే అరే 2.5 రికర్షన్ కాల్స్ ఉన్నాయి? అరే ఈ అర మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ ఏంటి? అరే ఇఫ్ ఐ సే ఓన్లీ 1 రికర్షన్ కాల్ ఇస్ ఫైన్, 2 రికర్షన్, 3 4 5 6 4 ఫైన్. What is this meaning? What is this meaning? Like this floating part, like this part. What is that part? Like half part. Okay, 2.5 recursion calls. Atla rasthavadi. Is it like you're getting that point, right? So that like here, like there is no meaning of applying. There is no meaning of applying like master theorem, and you can't say this thing. That is the thing you need to understand. And yeah, I guess like you have seen ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి. And one more thing, maybe I'll conclude with this thing. See, and maybe I can say 10, I'll say here like 1000. And what about this stuff now? Now let's see this part, or easy గా ఉండడానికి maybe I'll write like we will stick with 2 to the power of stuff, so it will be easy for us to make. Okay, నా ఫంక్షన్ ఇంత, and నా stuff వచ్చేసి like 64, and here 2 ఉంది. And can I say this all the things like 2 to the power of 5 is 32, so 6, like 2 to the power of n, n to the power of 6, which is greater? I say like 2 to the power of n. No, the first rule, this has to be greater by polynomial time, not this. ఇది polynomial కాదు. Then why you were applying master theorem? This is what, see, whatever you're dealing these functions and this, see,
this function and this n to the power of a by b. First thing, at first Masson rule, ఇది గ్రేటర్ అయితే it has to be greater by polynomial times, not logarithmic time, not exponential time. Got it? And think how a can be there, think what b value there. If you understand this thing, you're done with the master theorem. And the cases, ఇది గ్రేటర్ అయితే ఇది బై పాలినామియల్ టైమ్, ఆర్ ఇది గ్రేటర్ అయితే ఇది బై పాలినామియల్ టైమ్. ఇఫ్ ఇన్ కేస్ ఇది లాగరిథమిక్ టైమ్స్ గ్రేటర్ అయినా లేదా ఈక్వల్ కేస్ అయినా, వీ నీడ్ టు గో విత్ ద థర్డ్ మెథడ్. అండ్ దెన్ if in case of the exponential times, whenever it comes to this picture, you won't even apply master theorem. Apart from these cases what I will explain now, ఈ కేసెస్ కాకుండా ఏ కేటగిరీలో పడినా then you won't apply master theorem. Then blindly either you will go with substitution method or recursive tree method or recursive tree method kind of format. And finally, one more important thing is like master theorem never said the exact analysis part, because if you see, like it was comparing these two, whichever the greater, it was saying it shows the approximately analysis kind, exact analysis చెప్పదు, it makes an asymptotic notation way. బట్ నాకు ఎగ్జాక్ట్గా కావాలనంటే అరే ఈ రెండింటిలో ఒకటి పిక్ చేసుకోవడమే, that is for sure, that is for sure. And maybe I'll wrap it up very very quickly that what master theorem, first mostly it will comes to use divide and conquer methods ni quick ga solve cheyadaniki ఇది comes into the picture, because we were dividing into equal distribution kind of format, and when we were not making that sort of way, when it's a problem making into that equal contribution division, master theorem never comes. And the second thing, it has to follow this format, nb plus function times, where must and should a greater than or equals to 1 and b can greater than 1. And you know one more thing, b greater than కాకుండా equals to ఉంటే ఏమైంది, అరే it boils down to t plus function. అసలు డివిజనే లేకుండా ఏదైతే నేను ఫంక్షన్ కాల్ చేస్తున్నానో అదే బ్లైండ్ గా కాల్ చేస్తున్నా, వాట్ ఈస్ మేకింగ్, అరే ఇట్ మేకింగ్ ఇన్ఫైనైట్ టైమ్స్, ఇన్ఫైనైట్ థింగ్, ఇది దీన్ని కాల్ చేస్తుంది, ఇది దీన్ని కాల్ చేస్తుంది, ఇది దీన్ని కాల్ చేస్తుంది, ఇట్ వాస్ మేకింగ్ ఇన్ఫైనైట్ టైమ్, లైక్ వేర్ ఇట్ బికమ్స్ లైక్ స్టాక్ ఓవర్ఫ్లో ఇన్ కేస్ ఆఫ్ వెన్ యూ ట్రై టు code it up. But in terms of like if you represent only the mathematical terminology, this we can say it as like infinite stack, becomes all this one. That is the reason where this has been strictly greater than or equals to 1, not equals to, like strictly greater than 1, even 1.1 time also it is, because it was division some minute change. But we know at end it reaches to the place where base condition will trigger. That is what you need to remember, and you need to understand those cases when to apply, when not to apply. I hope we have covered completely ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి, ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, ఎప్పుడు వాడకూడదు, ఎందుకు వాడకూడదు, ఎలా వాడకూడదు, ఎక్కడ వాడకూడదు అనేది మనం కవర్ చేసాము. సో గైస్, ఇఫ్ యూ understand this video and if this video helps you, don't forget to comment out and don't forget to like this video and don't forget to subscribe. In case like eppadi no subscribe cheskoకపోతే make sure you subscribe the video. So that's it for this video. So next video we will continue some more divide and conquer questions, and then we will wrap it up and then we can go into the recursion problems. All right, so that's it for this video. Thank you.